Continuation with the last class. Question number 22. What is there in question number 22? Skylark Private Limited, Noida, Uttar Pradesh is engaged in various kind of commercial activities. So various kind of commercial activity lo undi and manufacture taxable goods provide చేస్తుంది. Also certain services provide చేస్తుంది. దానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, ఇక్కడ న్యూ ఢిల్లీలో ఉంది. సో హెడ్ ఆఫీస్ ఎట్ నోయిడా అండ్ బ్రాంచ్ ఆఫీస్ ఎట్ న్యూ ఢిల్లీ. సో రెండు బోత్ని మనం ఏమంటాం, డిస్టింక్ట్ పర్సన్ అంటాము యాజ్ పర్ సెక్షన్ 25 ప్రకారం. అండ్ డిస్టింక్ట్ పర్సన్ ప్రకారం ఉన్నప్పుడు వాల్యూ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, యాజ్ పర్ రూల్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. ఐ థింక్ రూల్ 28 ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ చూడాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటే ఓకే, ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే లైక్ అండ్ క్వాలిటీ వాల్యూ చూసుకుంటాం. లైక్ అండ్ క్వాలిటీ వాల్యూ లేకుంటే కాస్ట్ ఎంతైతే పెట్టినామో కాస్ట్ ప్లస్ 10% మార్జిన్ యాడ్ చేసి దాన్ని తీసుకోవాలి మా ప్రైస్కి, వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. సో ఓకే, అండ్ దే ప్రొవైడెడ్. ఫస్ట్ వాట్ వీ రిక్వైర్డ్ క్వశ్చన్, మనకి వీళ్ళ నుంచి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయనేది చూద్దాము. సో వాట్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్, కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ. సో జిఎస్టీ లైబిలిటీని కంప్యూటేషన్ చేస్తే చాలు. ఫర్ స్క్వేర్లాక్ ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో మనం ఆగస్ట్ మంత్కి సంబంధించి జిఎస్టీ లైబిలిటీని క్యాలిక్యులేట్ చేయాలి. నోయిడా మీన్స్ హెడ్ ఆఫీస్కి సంబంధించి. ఓకే, కనుక్కుందాం. అండ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఏం ప్రొవైడ్ చేసినావో దాని ప్రకారం పాయింట్ టు పాయింట్ వీ విల్ డిస్కస్. అండ్ వీ ప్రొవైడెడ్ ద టర్న్ ఓవర్ ఎంత ప్రొవైడ్ చేసినారు, 256 crores ప్రొవైడ్ చేసినారు. దిస్ ఈజ్ టర్న్ ఓవర్. అంటే మనకి దీని నుంచి ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. అండ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ ఇన్ సచ్ టర్న్ ఓవర్. సో ఆ సచ్ టర్న్ ఓవర్లో ఏమేమి, ఈ ఏదైతే 256 crores ఉందో ఈ 256 crores ఇక్కడ ప్రొవైడ్ చేసే పాయింట్స్ అన్నీ ఇంక్లూడ్ అయినాయంట. వాటిని మనం బైఫర్గేషన్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ ఏముంది, టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ 45 crores ఫ్రమ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ విచ్ వర్ పర్చేజ్డ్ ఫర్ 30 crores ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి లాస్ట్ ఇయర్. మనకి స్పెసిఫిక్గా ఎక్స్క్లూడ్ చేసినారు గూడ్స్ నుంచి ఆర్ సర్వీసెస్ నుంచి, ఏవి సెక్యూరిటీస్ని. సో సేల్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ఏ టర్న్ ఓవర్. సో వాళ్ళు టర్న్ ఓవర్ ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. ఇట్ ఈస్ నైదర్ ఏ గూడ్స్ నార్ ఏ సర్వీసెస్. సెక్యూరిటీస్ అంటే నైదర్ ఏ గూడ్స్ నార్ ఏ సర్వీసెస్. సో ఇట్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ టర్న్ ఓవర్. సో 45 crores నేను ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్కడ 256 lakhs నుంచి. సో 45ని ఎక్స్క్లూడ్ చేస్తా, 256ని నేను ఇక్కడ తీసుకొని. ఓకే, నెక్స్ట్ ద కంపెనీ సప్లైడ్ గూడ్స్ వర్త్ 50 crores టు ఏబీసీ లిమిటెడ్ ఇన్ యూకే అండర్ ఎల్యూటీ. ఎల్యూటీ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్. సో నైదర్ ఇట్ విల్ బి ఏమంటారు, దీని మీద ట్యాక్స్ ఏం రాదు. ఇట్ విల్ బి ఎక్స్పోర్టెడ్ జీరో రేటర్ సప్లై. ఓకే, జీరో రేటర్ సప్లై ఇది 50 crores. ఓకే, నెక్స్ట్ యూకే ఎల్యూటీ ద టోటల్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో ఎప్పుడైనా రిసీవ్ చేసుకున్నాం, మనకు సంబంధం లేదు. రిసిప్ట్ గురించి మనం పెద్దగా ఆలోచించకూడదు ఇక్కడ. నెక్స్ట్ ద కంపెనీ ప్రొవైడ్ కన్సల్టింగ్ సర్వీసెస్ టు ష్రేప్ అండ్ సన్స్ ఇన్ నేపాల్ ఫర్ 30 crores అండర్ ఎల్యూటీ. సో ఎల్యూటీ మీరు ప్రొవైడ్ చేసింటే అది జీరో రేటెడ్ సప్లై. బట్ వెన్ యువర్ సర్వీసెస్ సప్లై టు ద నేపాల్కి సప్లై చేస్తే ఇట్ విల్ బీ ఏమంటారు, దాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్గా తీసుకుంటాము. సో ఎప్పుడైతే మనం నేపాల్కి తీసుకోమో ఇది కూడా సర్వీస్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏం సప్లై చేస్తాము, గూడ్స్ని సప్లై చేస్తాము, ఇప్పుడు సర్వీసెస్ని సప్లై చేస్తున్నాము. సో ఈ అమౌంట్ కూడా 30 crores, ఈ అమౌంట్ కూడా తీసేస్తాను. దీనికి ఏం ట్యాక్స్ రాదు, దీనికి ఏం సప్లై. ఇది ఎందుకు, గూడ్స్ ఇది జీరో రేటెడ్ కాబట్టి, ఇది కూడా జీరో రేటెడ్ కాబట్టి ఇది ఏమైంది, సర్వీస్ అవుతుంది, కన్సల్టింగ్ సర్వీసెస్. ఇక్కడ గూడ్స్ అండ్ ఇక్కడ షేర్ ఆఫ్ సెక్యూరిటీ కాబట్టి లెస్ చేసినాం, అది నైదర్ ఏ గూడ్స్ నైదర్ ఏ సర్వీస్ కాబట్టి. నెక్స్ట్ ద టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ సప్లై ఆఫ్ గూడ్స్. ఏం చేస్తున్నాం, సప్లై ఆఫ్ గూడ్స్ వర్త్ 10 crores టు షాంఘై trading company, a company based in China. As per sale contract, the goods were to be assembled at Shanghai Jingu Trading Company office in Gurugram, Haryana. The payment of goods is received in convertible foreign exchange in the month of August. So మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి, గురుగ్రామ్ హర్యానాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో మనం ఎక్స్పోర్ట్ మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము గూడ్స్ టు మనకున్న ఏరియా. మనం ఎక్కడ, మన ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ, వీఆర్ ఎట్ ఢిల్లీ. సో వీఆర్ ఎట్ ఢిల్లీ, వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ గూడ్స్ టు గురుగ్రామ్ హర్యానా. సో ఇంటర్ డిపార్ట్మెంట్ సరే ఐజిఎస్టీ విల్ బి లెవబుల్. అంటే 10 crores పైన ఐజిఎస్టీ రేట్ ఎంతైతే వస్తుందో ఆ ఐజిఎస్టీ రేట్ని నేను తీసుకుంటాను. నెక్స్ట్ గూడ్స్ వర్త్ 20 crores ఆర్ సప్లైడ్ అండర్ ఎల్యూటీ టు DEF ప్రైవేట్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ సెజ్ ఉత్తరప్రదేశ్.
సో ఇట్ విల్ బీ గూడ్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్సే కదా మనం ట్రైన్స్ సప్లై అండర్ ఎల్యూటీ. గూడ్స్ వర్త్ 20 lakhs ఎల్యూటీ స్పెషల్ ఎకనామిక్ జోన్కి మనం ట్రాన్స్ఫర్ చేసినాము. సో స్పెషల్ ఎకనామిక్ జోన్కి ట్రాన్స్ఫర్ చేసినాము అంటే ఇది నిల్ రేటెడ్. సో 20 crores పైన నో జిఎస్టీ, జీరో రేటెడ్ కాబట్టి. నెక్స్ట్ 40 lakhs గూడ్స్ వర్త్ 40 lakhs వర్ బీయింగ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ వెండర్ ఇన్ జపాన్. మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసినాము, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్, జపాన్ నుంచి పర్చేస్ చేసినాము. వైల్ గూడ్స్ ఆర్ వర్ ఇన్ ట్రాన్సిట్ ద కంపెనీ సెక్యూర్డ్ ఆన్ ఆర్డర్ ఫర్ ద సెడ్ గూడ్స్ 50 lakhs ఫ్రమ్ ద బయ్యర్ ఇన్ థాయిలాండ్. సో నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉన్నప్పుడు అండ్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్ ఈస్ నైదర్ ఏ గూడ్స్ నార్ ఏ సర్వీస్. సో మనం ఎంతకి సేల్ చేస్తున్నాము, 50 lakhsకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో 0.5 crores మనం అన్ని పైన 5 crores ప్రకారం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఏమొస్తుంది, జీరో కాదు, అసలు ట్యాక్స్ ఏం రాదు, ఎందుకంటే ఇవి గూడ్స్ కాదు, సర్వీస్ కాదు మన ఇండియాకి. నెక్స్ట్ ద కంపెనీ హోన్స్ 3 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో 3 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి ప్రింటింగ్ ప్రెస్ అట్ 10 lakhs పర్ మంత్. సో రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుంది, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చినది కమర్షియల్కి ఇచ్చినాం కాబట్టి ఇట్ విల్ బి ట్యాక్సబుల్. 10 lakhs ఇంటూ మనం పర్ మంతే కదా, మనకు ఫస్ట్ ఆ మంత్కి సంబంధించి మనకి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి 10 lakhs నేను తీసుకుంటా. నెక్స్ట్ సెకండ్ బిల్డింగ్ ఈజ్ లెట్ అవుట్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. రెసిడెన్షియల్ ప్రాపర్టీకి ఇస్తే ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ టు జిఎస్టీ. నెక్స్ట్ థర్డ్ బిల్డింగ్ ఈజ్ లెట్ అవుట్ టు కోల్డ్ స్టోరేజ్ ఆపరేటర్, అంటే బిజినెస్కి కాబట్టి. సో 5 lakhs. సో 10 + 5 15 lakhs. 15 lakhs విల్ బి ట్యాక్సబుల్. అండ్ ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంది, నోయిడా, అండ్ వీఆర్ ఎట్ ఆల్సో నోయిడా అనుకుంటా. సో ఇట్ విల్ బీ ట్యాక్సబుల్. సిజిఎస్టీ హెచ్జిఎస్టీని లెవీ చేయాలి ఇక్కడ, సిజిఎస్టీ హెచ్జిఎస్టీని లెవీ చేయాలి. నెక్స్ట్ మనకి ఒకటి నోయిడాలో ఒకటి ఉంది అండ్ ఇంకొక బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. సో నోయిడాలోనే ఉన్నాం మనం, నోయిడాలోనే మన బిల్డింగ్ ఉంది, మనం నోయిడాలోనే రెంట్కి ఇచ్చినాం కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ విల్ బి లెవబుల్ ఆన్ 15 lakhs. కానీ 5 lakhs పైన వేయకూడదు, ఎందుకంటే పర్సనల్ పర్పస్ ఏమంటారు, రెసిడెన్షియల్ పర్పస్ కాబట్టి. నెక్స్ట్ రిమైనింగ్ టర్న్ ఓవర్ కంప్రైజెస్ ఆఫ్ టోటల్ ట్యాక్సబుల్ గూడ్స్ sold within the state, outside the state in ratio of 3:2. సో 256 crores మనం ఏమేం చేసినాం ఇక్కడ, 256 crores నుంచి ఈ అమౌంట్స్ అన్ని లెస్ చేసిన తర్వాత 256 నుంచి 45, 50, 30, 10, 20, 0.5, 15 lakhs ఇవి అన్నీ లెస్ చేసిన తర్వాత ఒక టర్న్ ఓవర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్న్ ఓవర్ వచ్చేసి 100 వచ్చింది అనుకోండి, మీకు 100 నుంచి ఏమన్నాడు ఇక్కడ 3/5 ఒక రేట్ వస్తుంది అండ్ 100 ఇంటూ 2/5 వస్తుంది. 3:2 రేషియోలో పంపించాలి. 3 ఎవరికి పంపించాలి, అవుట్ సైడ్ స్టేట్. సో 3:5 వచ్చేసి ఇది అవుట్ సైడ్ స్టేట్కి అండ్ 2:5 వచ్చేసి ఇన్సైడ్ స్టేట్కి. అంటే ఇన్సైడ్ స్టేట్కి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వేయాలి, అవుట్ సైడ్ స్టేట్కి అయితే ఐజిఎస్టీ వేయాలి. ఓకే, నెక్స్ట్ ద కంపెనీ ట్రాన్స్ఫర్ హిస్ స్టాక్ ఫ్రమ్ నోయిడా టు ఢిల్లీ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. డిస్టింక్ట్ పర్సన్ గురించి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అంటే రూల్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పినాము రేట్ అనేది. సో వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ 4.5 crores. సో మనం వాళ్ళు ఇచ్చిన కాస్ట్ మనం తీసుకోము. అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ సచ్ గూడ్స్ ఈజ్ 10 crores. సో దానికైనా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత 10 crores. సచ్ స్టాక్ ఈజ్ సోల్డ్ టు ఇండిపెండెంట్ బయర్స్ అట్ 15 crores. సో బయట కస్టమర్స్ ఏమంటారు, బయట కస్టమర్స్కి కన్నా మనం సేల్ చేస్తే ఎంతకి సేల్ చేసాము, 15 crores సేల్ చేసాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే డిస్టింక్ట్ పర్సన్ కేసులో కాబట్టి మనకి ఏదైతే అమౌంట్స్ ప్రొవైడ్ చేసినారో ఆ అమౌంట్స్ ప్రొవైడ్ చేసిన దానిలో రేట్ అనేది ఏది తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. రేట్ వచ్చేసి డిస్టింక్ట్ పర్సన్ కాబట్టి ఓపెన్ మార్కెట్ వాల్యూ మనకు ఉందా, ఓకే, ఓపెన్ మార్కెట్ వాల్యూ బేస్ చేసుకోవాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే లైక్ ఇన్ క్వాలిటీకి పోవాలి. లైక్ ఇన్ క్వాలిటీ కూడా లేకుంటే లైక్ ఇన్ క్వాలిటీ కూడా లేకుంటే 10% ఆఫ్ కాస్ట్ తీసుకోవాలి. సో వెన్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ద వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ 4.5 crores. ద ప్రొడక్షన్ ఆఫ్ సచ్ గూడ్స్ ఈజ్ 10 crores అండ్ సచ్ స్టాక్ సోల్డ్ టు ఇండిపెండెంట్ బయ్యర్ 15 crores. అండ్ వి విల్ టేక్ స్టాక్ ట్రాన్స్ఫర్. ఇది ఓన్లీ స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసింది, స్టాక్ను ఒకటే ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి మనం, అండ్ ఇక్కడ డిస్టింక్ట్ పర్సన్ కాబట్టి ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం రూల్ 28 ప్రకారం పోవాలి. రూల్ 28 ప్రకారం ఏం తీసుకోవాలి, 4.5 ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ వాల్యూ కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ
ఇర్రిలవెంట్ అవుతుంది. ఎప్పుడు మనకి డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ షెల్ బి డీమ్డ్ టు బై ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఓపెన్ మార్కెట్ వాల్యూనే మనకి ఏదైతే ఇన్వాయిస్లో ప్రొవైడ్ చేసినారో అదే ఓపెన్ మార్కెట్ వాల్యూగా తీసుకుంటాము. సో నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ సెండ్ గూడ్స్ వర్త్ 12 crores టు మిస్టర్ శర్మ ట్రేడర్ ఇన్ హర్యానా ఆన్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ ఆన్ 15th January, 15th February, 15th March. మీరు సేల్ అండ్ అప్రూవల్ బేస్కి పంపించినప్పుడు మీకు ఒక 6 months టైం ఉంటుంది. 6 months లోపల వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడన్నా బిల్లింగ్ చేయాలి, ఆ 6 months తర్వాత అయినా బిల్లింగ్ చేయాలి. సో మనం వచ్చేసి ఆగస్టు మంత్కి సంబంధించి వేస్తున్నాము. ఆగస్టు మంత్లో బిల్లింగ్ పడాల్సినవి ఏవి? జనవరికి సంబంధించి తీసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో జనవరి మంత్కి జూలై మంత్లో బిల్ పడాలి. సో మనకి జూలై మంత్ కాదు. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్కి అయితే ఆగస్ట్ మంత్లో బిల్ పడాలి. సో ఒక 4 lakhs ఈ 4 lakhs నేను ఈ మంత్లో తీసుకోవాలి, ఎందుకంటే ఈ బిల్ ఇక్కడ పడాలి కాబట్టి, నెక్స్ట్ ఆగస్ట్లో పడాలి కాబట్టి. నెక్స్ట్ 15th March అంటే ఇది సెప్టెంబర్ వరకు మనకు టైం ఉంటుంది. 15th August నాకు బిల్ పడాల్సినది ఏది? ఫిబ్రవరి మంత్కి సంబంధించి. సో 1 month సంబంధించి 4 lakhs నేను తీసుకుంటాను ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ. సో 4 lakhs తీసుకుంటాను. ఇక్కడ 4 lakhs తీసుకోవచ్చు, ఇక్కడ 4.5 crores తీసుకోవచ్చు. నెక్స్ట్, అజ్యూమ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ టు బి గూడ్స్కి సంబంధించి అయితే 12% తీసుకోవాలి, సర్వీస్కి సంబంధించి అయితే 18% తీసుకోవాలి. కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ. సో జిఎస్టీ లయబిలిటీని కంప్యూటేషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి బైఫర్గేషన్ క్లారిటీ చేసిన చూడండి, గూడ్స్, సర్వీసెస్ అండ్ నైదర్ గూడ్స్ నార్ సర్వీసెస్. మనం కూడా అట్లనే చెప్పుకుంటూ వచ్చినాము. సో ఇక్కడ వాల్యూ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ తీసుకోవాలి. ఫస్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు ఏబీసీ లిమిటెడ్ ఇన్ యూకే అండర్ ఎల్యూటీ, దట్ ఈస్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో తీసుకుంటే దట్ ఈస్ నిల్ తీసుకోవాలి. ఐజిఎస్టీ విల్ బి నిల్ బికాస్ జీరో రేటెడ్ సప్లై కాబట్టి. జీరో రేటెడ్ సప్లైలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ వచ్చేసి మీరు ఐటీ ఏమంటారు, మీరు ట్యాక్స్ పే చేసి రీఫండ్ అన్న క్లెయిమ్ చేయండి, ఆ ట్యాక్స్ పే చేయకుండా ఉండండి. సో డబ్బులు పోకూడదు ఉన్నారంటే ట్యాక్స్ పే చేయరు. సో ట్యాక్స్ పే చేయలేదని మనం అనుకోవచ్చు. సప్లై ఆఫ్ గూడ్స్ టు షంఘై జింగు ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్. సో హర్యానాలో ఉంటున్నాయి కాబట్టి ఈ అసెంబ్లింగ్ అనేది. సో ఫస్ట్ నోయిడా నుంచి హర్యానా ఐజిఎస్టీ విల్ బి లెవబుల్. సో ఐజిఎస్టీ విల్ బి లెవబుల్. అండ్ ఇవి గూడ్స్ కాబట్టి గూడ్స్కి సంబంధించిన రేటు 12% రేట్ తీసుకోవాలి. గూడ్స్ సప్లై టు డెఫ్ ప్రైవేట్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ సెజ్కి ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈజ్ నిల్ రేటెడ్, జీరో రేటెడ్ సప్లై అవుతుంది. నెక్స్ట్, సేల్ విత్ ఇన్ ద స్టేట్. సేల్ అవుట్ సైడ్ ద స్టేట్ ఎక్కడ వచ్చినాయి? దట్ ఈస్ 3:5 అండ్ 2:5 కేసెస్ అనమాట. దానికి టర్న్ ఓవర్ లెస్ చేసిన తర్వాత ఎంత టర్న్ ఓవర్ ఉందనేది మీకు తెలియాలి. నెక్స్ట్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ నోయిడా టు ఢిల్లీ. సో స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళు బిల్లింగ్ ప్రొవైడ్ చేసినారు కాబట్టి బిల్లింగ్ ప్రొవైడ్ చేసింటే బిల్లింగ్ రేట్ నేను తీసుకుంటా 4.5 తీసుకుంటా. అండ్ నెక్స్ట్, గూడ్స్ సెంట్ ఫర్ అప్రూవల్ బేసిస్ ఓన్లీ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ మాత్రమే నేను తీసుకుంటా. ఫిబ్రవరి మంత్కి సంబంధించినది అంటే ఓన్లీ 4 crores. సో దానికి జిఎస్టీ వేసుకుంటా. గూడ్స్కి సంబంధించిన రేట్ 12% రేట్ వేస్తా. అండ్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్, వేర్ సర్వీసెస్ వచ్చేసి ఒక 2 సర్వీసెస్ వచ్చినాయి. ఒకటి, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ టు నేపాల్. సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేసినాము? నేపాల్కి. బట్ అండర్ ఎల్యూటీ కాబట్టి ఇట్ విల్ నాట్ బి ట్యాక్సబుల్, ఇట్ ఈస్ జీరో రేటెడ్ సప్లై అయిపోతుంది. నెక్స్ట్, రిసీట్ ఫ్రమ్ రెంటింగ్ ఆఫ్ బిల్డింగ్. మీరు ఒక బిల్డింగ్ని రెంట్కి ఇచ్చినారంటే అది సర్వీస్ కిందకే అవుతుంది. అండ్ విత్ ఇన్ ద స్టేటే ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ అనేది ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాజ్ CGST, HGST, and CGST, HGST will be levied. And neither the goods nor services, that is సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది గూడ్స్ కాదు, సర్వీస్ కాదు. అండ్ గూడ్స్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ వెండర్ ఇన్ జపాన్ సప్లైడ్ టు బయ్యర్ ఇన్ థాయిలాండ్. సో 2 నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ట్రాన్సాక్షన్ చేస్తే నైదర్ ఏ గూడ్స్ నార్ ఏ సర్వీసెస్. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. సో మీకు ఇప్పుడు నోట్స్ చూడండి. నోట్స్ యాజ్ పర్ సెక్షన్ 2 Class 5 ఆఫ్ GST Act 2017. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ మీన్స్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ఏమి? టేకింగ్ గూడ్స్ అవుట్సైడ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్సైడ్ ఇండియా. సో మనం ఇండియా నుంచి అవుట్సైడ్ ఇండియాకి తీసుకోవడంని మనం ఎక్స్పోర్ట్ అంటాము. రిసీట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ ప్రీ రిక్విజిట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. సో కొన్ని కేసెస్లో రిసీట్ ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ ప్రీ రిక్విజిట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ జీరో రేటెడ్ సప్లై. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ని మనం ఏమంటాము? జీరో రేటెడ్ సప్లై అంటాము. యాజ్ పర్ సెక్షన్ 16(1)(a) ఆఫ్ GST Act 2017, జీరో రేటెడ్ సప్లై ఈజ్ సప్లైడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ LUT.
ఎల్యూటీ. సో వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎల్యూటీ కింద తీసుకుంటాము. నెక్స్ట్ 2 ఆప్షన్స్ అనమాట, జీరో రేటెడ్ సప్లై, వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో యాజ్ పర్ సెక్షన్ 2 Class 5 ఆఫ్ GST యాక్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ మీన్స్ టేకింగ్ ఆఫ్ గూడ్స్ ఇండియా నుంచి అవుట్సైడ్ ప్లేస్ ఆఫ్ ఇండియా సిన్స్ గివెన్ కేస్ గూడ్స్ ఆర్ అసెంబుల్ ఇన్ ఇండియా, దట్ ఈస్ గురుగ్రామ్ హర్యానా. వాళ్ళకి ఎవరికి చింగాంగో ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి వాళ్ళ గూడ్స్ని ఎక్కడ అసెంబుల్ చేస్తున్నాము, హర్యానాలో చేస్తున్నాము. సో ద సేమ్ ఈజ్ నాట్ ఎక్స్పోర్టెడ్, విత్ ఇన్ కంట్రీనే ఉంటుంది కాబట్టి హెన్స్ ద ప్లేస్ ఆఫ్ సప్లై దేర్ ఫోర్ విల్ బి గవర్న్డ్ బై సెక్షన్ 10. అంటే ఒక పర్సన్ వీటిని చూసుకుంటే వీటికి గూడ్స్ కాబట్టి, అండ్ ఇప్పుడు గూడ్స్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లైకి డిటర్మైన్ చేస్తే విచ్ ప్రిస్క్రైబ్ ద ప్రొవిజన్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ప్లేస్ ఆఫ్ గూడ్స్ అదర్ దెన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా యాజ్ పర్ సెక్షన్ 10(1)(d) ఆఫ్ GST యాక్ట్, వేర్ గూడ్స్ ఎక్కడైతే టర్మినేట్ అయినావో ఆర్ గూడ్స్ ఎక్కడైతే అసెంబుల్ అవుతావో ఆర్ గూడ్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ అవుతావో అట్ సైట్లో ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ప్లేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆర్ అసెంబ్లీ. మనకి హర్యానాలో చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సప్లై అక్కడ అయిపోతుంది. నెక్స్ట్ సిన్స్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై హర్యానా ఈజ్ 2 different states, the same his interstate supply shall be liable for GST of GST Act 2017. Next, as per section 7(5)(b) of GST Act 2017, supply of goods and services to special economic zone. సో మీరు ఏమన్నా గూడ్స్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ గానే ట్రాన్స్ఫర్ చేస్తే treated has to be supply of goods or services in the course of interstate trade or commerce. సో ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ తీసుకుంటాము. దేర్ఫోర్ సప్లై ఆఫ్ గూడ్స్ టు సెజ్ యూనిట్ లొకేటెడ్ ఇన్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ షెల్ బి లయబుల్ టు IGST. సో ఏం లయబుల్ అవుతుంది, IGST విల్ బి లయబుల్. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు సెజ్ యూనిట్స్ ఈజ్ జీరో రేటెడ్ సప్లై. సో సెజ్కి మీరు పంపిస్తే అది జీరో రేటెడ్ సప్లై అయిపోతుంది. సో 16(1)(b) ఆఫ్ GST యాక్ట్ 2017, జీరో రేటెడ్ సప్లై అంటే విల్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ LUT. నెక్స్ట్ రిమైనింగ్ టర్న్ ఓవర్ 256 నుంచి మనం అన్ని లెస్ చేసుకుంటూ వచ్చినాము. ఏమేమి లెస్ చేసినాము, 45 crores, 50 crores, 30 crores, 10 crores, 20 crores, 0.5 crores, 10 crores, 0.05 crores, 0.05 crores అన్ని లెస్ చేసిన తర్వాత ఎంతైతే రిమైనింగ్ ఉందో దానిలో 3/5 ఏం చెప్పినాము, సప్లై విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పినాము. 2/5 ఏం చెప్పినాము, సప్లై అవుట్ సైడ్ స్టేట్ అన్నాము. సో దీనికేమో GST will be leviable, దీనికేమో IGST will be leviable. And supply within the state of interstate supply in terms of section 8 of GST Act, and supply state supply is chargeable to IGST of GST Act 2017 read with section 5 of the said Act. Next, as per section 25(4) of GST Act 2017, a person who has obtained more than one registration and whether in one state or union territory or more than one state, వాళ్ళని ఏమంటాము, irrespective of such registration treated as distinct person అంటాము. Schedule 1 to GST Act 2017 specified situation where activities have to be treated supply if made without consideration. ఒకవేళ వితౌట్ కన్సిడరేషన్ చేసినప్పటికీ దాన్ని సప్లైగా తీసుకుంటాము. ఎందుకంటే సెక్షన్ 7(1)(a) ఏం చెప్తుంది, దేర్ మస్ట్ బి ఏ సప్లై ప్లస్ దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్ ప్లస్ దేర్ మస్ట్ బి ఏ ఫర్దర్నెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటారు. 7(1)(a) చెప్తుంది. బట్ 7(1)(c) ఏం చెప్తుంది, మీకు కన్సిడరేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. కన్సిడరేషన్ లేనప్పుడు వితౌట్ కన్సిడరేషన్ మనం సప్లైగా తీసుకుంటాము. వెన్ దే ఆర్ సమ్ కేసెస్, దే ఆర్ సమ్ ట్రాన్సాక్షన్స్, దే ఆర్ సమ్ యాక్టివిటీస్. సో సెక్షన్ 25 ప్రకారం రిలేటెడ్ పార్టీ అవుతారు. సో ఇన్ ద గివెన్ కేస్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి నోయిడా అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ సచ్ గూడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ విచ్ ద మూమెంటమ్ అంటే దేర్ ఫోర్ టర్మినేట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ రిసీట్స్ ఈజ్ ఢిల్లీ. సో డెలివరీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తామో ఆ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. దేర్ ఫోర్ ద స్టాక్ ట్రాన్స్ఫర్ బై నోయిడా ఆఫీస్ టు ఢిల్లీ బ్రాంచ్ ఇన్ ఇంటర్స్టేట్ సప్లై హ్యాస్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ 2 different states. IGST విల్ బి లేవబుల్. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి ఏవైతే గూడ్స్ వస్తున్నావో అవి, అండ్ దానికి రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, రూల్ 28 ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. రూల్ 28 ప్రకారం ఏం చేయాలి, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ బిట్వీన్ డిస్టింక్ట్ అండ్ రిలేటెడ్ పర్సన్ అదర్ దెన్ త్రూ ఏజెంట్. సెకండ్ ప్రొవిజన్ టు said rules that where recipient is eligible for full ITC, the value declared in the invoice. ఒకవేళ ఇన్వాయిస్ని ఇష్యూ చేస్తే షెల్ బి డిమ్డ్ టు బి ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్. ఒకవేళ ఇన్వాయిస్ని ఇష్యూ చేస్తే అట్లా తీసుకోవాలి. ఒకవేళ ఇన్వాయిస్ని ఇష్యూ చేయకుంటే ఓపెన్ మార్కెట్ వాల్యూకి పోతాము. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే లైక్ ఇన్ క్వాలిటీ పోతాము. లైక్ ఇన్ క్వాలిటీ కూడా లేకుంటే కాస్ట్ ఎంతైతే ఉందో కాస్ట్ ప్లస్ 10% తీసుకుంటాము. సో ఇక్కడ ఇన్వాయిస్లో వాల్యూ ప్రొవైడ్ చేసినారు కాబట్టి
ఇన్వాయిస్ వాల్యూ తీసుకుంటాము. రిమైనింగ్ అన్ని ఇర్రిలెవెంట్ అయిపోతాయి. సో 4.5 తీసుకుంటాము. ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇర్రిలెవెంట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఇర్రిలెవెంట్. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 31(7) ఆఫ్ ది GST Act 2017 where the goods being sent are taken on approval for sale or return or removed before the supply taken place. సో సేల్ అండ్ అప్రూవల్కి ఇచ్చినప్పుడు గూడ్స్ని రిమూవ్ చేస్తే బిఫోర్ సప్లై టేకెన్ ప్లేస్, అంటే సప్లై జరగకముందుగా తీసుకుంటే, అండ్ ఇన్వాయిస్ షల్ బి ఇష్యూడ్ బిఫోర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై ఆర్ 6 months ఫ్రమ్ ద రిమూవల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో 6 months టైం ఉంటుంది. 6 months లోపల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇన్వాయిస్ చేస్తాము. 6 months లోపల ఇన్వాయిస్ యాక్సెప్ట్ చేయకుంటే 6 months ఎక్స్పైర్ అయిపోయినాక ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, time of supply 6 months from the date of removal of whichever is earlier. Next, in the given case, the time period for the 6 months for the goods of 5th September కి 6 months అంటే 15th August మంత్లో మనం ఇన్వాయిస్ వేయాలి. మనం ఆగస్టు మంత్కి సంబంధించి GST లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన సప్లైని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇంక్లూడ్ చేసుకుంటాను. అండ్ రిమైనింగ్ జనవరి మంత్కి జూలైలో వేయాలి, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అండ్ మార్చికి సంబంధించి సెప్టెంబర్లో వేయాలి. సో నెక్స్ట్ మంత్కి సంబంధించి ఈ మంత్లో నేను కన్సిడర్ చెయ్యను. ఓన్లీ ద మంత్ ఆఫ్ ఆగస్టు మంత్కి సంబంధించి చూస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి నోయిడా అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ గూడ్స్ అట్ విత్ ద momentum taken place. Therefore termination of delivery of recipient is Haryana, so it will be treated as IGST will be taken. And since the location of supplier Uttar Pradesh and place of supply of Haryana are two different states, the same is interstate supply liable to IGST. Next, given case is ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కావాలంటే కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ సప్లయర్ వచ్చేసి లొకేషన్ అవుట్ సైడ్ ఉండాలి, రిసిపియంట్ వచ్చేసి ఇన్సైడ్ ఉండాలి. లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి ఇన్సైడ్ ఇండియా ఉండాలి, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా ఉండాలి. అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ప్లేస్ ఆఫ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. అట్లాంటి కేసులో అంటే ప్లేస్ ఆఫ్ సప్లయింగ్ కన్సల్టింగ్ సర్వీసెస్ విల్ బి లొకేషన్ రిసిపియంట్ ఇన్ నేపాల్. దట్ కేసులో అది మనం ఎక్స్పోర్ట్ అంటాము. ఎక్స్పోర్ట్ చేస్తే దట్ ఈస్ జీరో రేటెడ్ సప్లై అయిపోతుంది. ద పేమెంట్ ఫర్ సచ్ సర్వీస్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఇన్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఇండియన్ రూపీ వేర్ నెవర్ పర్మిటెడ్ బై RBI. అక్కడ అమౌంట్ అనేది ఫారిన్ కన్వర్టబుల్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. బట్ కొన్ని కేసెస్లో అంటే నేపాల్, భూటాన్లో వచ్చేసి రూపీస్లో తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎక్సెప్ట్ కన్సిడరేషన్ ఇండియన్ rupee is permitted by RBI in the given case. So the supplier of service and recipient of service are not merely establishment of distinct person in accordance with explanation 1 of in section 8. Next, export of service is zero rated supply in terms of section 16(1)(a) of IGST Act. A zero rated supply is supplied without payment of tax under LUT in terms of section 16(3)(a) of the Act. Next, letting out of billings ni రెంట్కి ఇచ్చినాం కదా. లెట్టింగ్ ఆఫ్ includes commercial, industrial or residential complex for business or commercial either wholly or partly in supply of service in terms of para 2 or B of the Schedule 2 of the GST Act 2017. Services by way of renting of residential dwelling కన్నా మీరు ప్రొవైడ్ చేస్తే ఆ రెసిడెన్స్కి ఇచ్చినది ఎగ్జామ్ట్ అవుతుంది. ఓన్లీ కమర్షియల్ పర్పస్ ఉన్నది మాత్రమే ట్యాక్సబిలిటీ లేక వస్తుంది. కమర్షియల్ పర్పస్ వచ్చేది 2 వచ్చినవి. ఒకటి లెట్టింగ్ అవుట్ బిల్లింగ్ ఫర్ ప్రింటింగ్ ప్రెస్కి ఇచ్చినది అండ్ ఎగ్జామ్ట్ ఏమంటారు రెసిడెన్స్ బిల్డింగ్ ఇచ్చినది రెసిడెంట్కి ఇచ్చినది ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ సర్వీసెస్ బై వే ఆఫ్ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్, వేర్హౌసింగ్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇది ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. హవెవర్ అంటే మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి సంబంధించి అయితే ఎగ్జామ్ట్ అవుతాయి. ఏవి లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరింగ్, వేర్హౌసింగ్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. హవెవర్ కోల్డ్ స్టోరేజ్ ఆపరేటర్స్ అంటే at not strike like private limited is engaged in warehousing of agriculture produce. Therefore cold storage operator providing warehousing services for potatoes being an agriculture produce will be eligible for such exemption, and services provided by 5 lakh being service of renting of immovable property 5 lakhs will be liable to tax. Cold storage వాళ్ళకి ఇక్కడ taxable వస్తుంది. Next, in case of letting out of first and third building will be taxable and ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై దట్ ఈస్ లొకేషన్ ఆఫ్ సప్లై వచ్చేసి నోయిడా అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ తీసుకోవాలి కాబట్టి నోయిడా. సో CGST విల్ బి లెవబుల్. నెక్స్ట్, సిన్స్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్ యూపీ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి నోయిడా are in the same state, the same is interstate, so CGST will be levable. Next, GST is levable on supply of goods or services, బట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో సెక్యూరిటీస్ని స్పెసిఫికల్గా ఎక్స్క్లూడ్ చేసినాము.
గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి క్లాస్ 1 or 2 రెస్పెక్టివ్లీ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017. Therefore, sale of securities will not be liable for GST. Next, para 7 of schedule 3 of CGST Act 2017 provide that supply of goods from place in the non-taxable territory. ఒకటి నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంది అండ్ అక్కడ కూడా అనదర్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీలో ఏమన్నా గూడ్స్ ఎంటర్ అయితే అంటే ఆ గూడ్స్ అనేది ఇండియాలోకి ఎంటర్ కాకుండా జరిగితే అక్కడ నో జిఎస్టీ లయబిలిటీ విల్ బి అరైజ్ ఆన్ సచ్ సేల్స్ సిన్స్ సచ్ గూడ్స్ డు నాట్ ఎంటర్ ఇంటూ ఇండియా at any point of time. Custom duty and IGST leviable on imported goods will also not leviable under such goods. Next, question number 23. What is there in question number 23? Mr. Rajesh Surana has proprietor firm in the name of Surana and Sons in Jaipur. సో ఒక రాజేష్ ఉన్నాడు అండ్ ప్రొప్రైటర్ ఫర్మ్ ఇన్ సురానా ద ఫర్మ్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఎక్కడ రిజిస్టర్ అయింది? రాజస్థాన్లో రిజిస్టర్ అయింది. మ్యానుఫ్యాక్చర్ ట్యాక్సబుల్ ప్రోడక్ట్స్. ద ఫర్మ్ ఆల్సో ప్రొవైడ్ ట్యాక్సబుల్ కన్సల్టెన్సీ సర్వీసెస్తో కన్సల్టెన్సీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, మిస్టర్ రాజేష్ సురానా హ్యాస్ ప్రొవైడెడ్ ద కన్సల్టెన్సీ సర్వీస్ టు హిజ్ బ్రదర్. ఎవరికి ప్రొవైడ్ చేసినాడు? బ్రదర్కి ప్రొవైడ్ చేసినారు సురానా వితౌట్ ఎనీ కన్సిడరేషన్. అండ్ అతను ఎక్కడున్నాడు? లొకేటెడ్ ఇన్ యూఎస్ఏలో ఉన్నాడు. ద ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అఖిలేష్ ఆర్ సిమిలర్ టు ద ones manufactured by Mr. Rajesh Surana. So, Mr. Surana charges 3 lakhs for providing similar consultancy services to other independent customers located in USA. సో మనకి ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అఖిలేష్ ఎవరు? బ్రదరా? ఓకే, బ్రదర్. అండ్ రాజేష్ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ పర్సన్. కన్సల్టెన్సీ సర్వీసెస్ బ్రదర్కి ప్రొవైడ్ చేసినాడు. సో ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది అండ్ కన్సిడరేషన్ అవసరం లేదు. సెక్షన్ 7(1)(c) చూసుకుంటే అండ్ ఒకవేళ ఇది బ్రదర్ ఏం చేస్తున్నాడో మనకేం చెప్పలేదా? బ్రదర్ అనే పర్సన్ డిపెండెంట్ అయితేనే మనం తీసుకోవాలి. ఒకవేళ డిపెండెంట్ కాకుంటే మళ్ళీ ఇక్కడ రిలేటెడ్ పార్టీ కాడు. సో కన్సల్టెన్సీ సర్వీసెస్ టు మిస్టర్ అఖిలేష్ సురానా located in USA has been provided without any consideration. So activity without consideration is not supply. ఫస్ట్ పాయింట్ ఏమంటారు? ఏవైతే మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో వితౌట్ కన్సిడరేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది నాట్ ట్యాక్సబుల్. జిఎస్టీ అనేది సప్లై కాదు ఫస్ట్. సో హవెవర్ షెడ్యూల్ 1 టు ద సిజిఎస్టీ యాక్ట్ ఎన్లిస్టెడ్ సమ్ యాక్టివిటీస్ టు ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. కొన్ని కేసుల్లో వితౌట్ కన్సిడరేషన్ ప్రొవైడ్ చేసినప్పటికీ అకార్డింగ్లీ పారా 2 ఆఫ్ షెడ్యూల్ 1 ట్రీట్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్ ఆర్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పార్టీ అండ్ డిస్టింక్ట్ పర్సన్ అప్పుడు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కన్సిడరేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ ద ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. సో హవెవర్ బ్రదర్ హూ ఈజ్ నాట్ డిపెండెంట్. ఇక్కడ బ్రదర్ అనే పర్సన్ డిపెండెంట్ కాదు అని అతను అనుకుంటున్నాడు. నాట్ ఏ డిపెండెంట్ ఆన్ ద పర్సన్ సప్లయింగ్ సర్వీసెస్ డస్ నాట్ కమ్ విత్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ ఫ్యామిలీ డిఫైన్ ఇన్ సెక్షన్ 2 Class 49 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో మనకి అక్కడ ఏం చెప్పినారు? ఫ్యామిలీ డెఫినేషన్ అంటే ఇండివిజువల్ ప్లస్ స్పౌస్ ప్లస్ చిల్డ్రన్స్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. అండ్ ఈ ఇండివిజువల్కి సంబంధించి సిబ్లింగ్స్, దట్ ఈస్ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, అండ్ పేరెంట్స్, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు. వీళ్ళు డిపెండెంట్ అయ్యి ఉంటేనే రిలేటెడ్ పార్టీ అవుతారు. వీళ్ళు డిపెండెంట్ కానీ డిపెండెంట్ కాకపోని. నెక్స్ట్, నాట్ ఏ రిలేటెడ్ పర్సన్. ఇక్కడ ఆ పర్సన్ రిలేటెడ్ పార్టీ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి జిఎస్టీ ప్రివిలేజ్కి రాదు. సో ద ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ టు అన్ ఇండిపెండెంట్ బ్రదర్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ విల్ నాట్ ఫాల్ అండర్ పారా 2 ఆఫ్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017. Hence activity is not supply and is not liable to tax any tax. Next, question number 24. What is there in question number 24? Sharma carries a GTA. So GTA సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంగేజ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్. జీటీఏ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 12% ట్యాక్స్ పే చేయొచ్చు, ఆర్ ఏం ట్యాక్స్ పే చేయకుంటే 5% విల్ బి ట్యాక్స్ పేయబుల్ బై హూ ఈజ్ టేకింగ్ సర్వీసెస్ ఆన్ రివర్స్ చార్జ్ మెకానిజం. నెక్స్ట్, జనరల్ బిజినెస్ యాజ్ పర్ the general business purposes. Sharma carries also provides intermediary and ancillary services like loading, unloading, packing, unpacking, transshipment and temporary warehousing in relation to transportation of goods by road. With reference to the provisions of GST law, analyze whether such services are to be treated as part of GTA services being composite supply or mixed supply. So first of all మీకు composite supply అంటే ఏమి, mixed supply అంటే ఏమి తెలియాలి. కాబట్టి composite supply అంటే
made by taxable person to a recipient consisting of 2 or more taxable supplies. 2 or ఇంకా ఎక్కువనే taxable supplies ఉండాలి. ఇక్కడ ఏముండాలి? taxable supplies ఉండాలి. ఇక్కడ ఏముండాలి? taxable supplies ఉండాలి of goods or services or both and any combination thereof which are naturally bundled. సో అవి naturally bundle చేయగలగాలి and supplied in conjunction with each other in the ordinary course of business. సో వాటిని ఏవైతే బండిల్ చేస్తామో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో బండిల్ చేయగలగాలి. అండ్ దేర్ మస్ట్ బి ఏ ప్రిన్సిపల్ సప్లై. ఒక ప్రిన్సిపల్ సప్లై ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే రేట్ అప్లికబుల్ అవుతుందో ఆ రేటే అంత కాంట్రాక్ట్కి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అంటే 2 or more ఇండివిజువల్ సప్లైస్ ఉంటారు ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఎనీ కాంబినేషన్ దేర్ ఆఫ్. ఇక్కడ మేడ్ ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్ బై ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఫర్ ఏ సింగిల్ ఇన్వాయిస్ అండ్ సప్లై డస్ నాట్ కాన్స్టిట్యూట్ కంపోజిట్ సప్లై. సో ఇక్కడ ట్యాక్సబుల్ సప్లైసే చేయాలని ఏం లేదు. ఓన్లీ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఇన్ కనెక్షన్ విత్ ఈచ్ అదర్ బై ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఫర్ ఏ సింగిల్ ప్రైస్. సో దేర్ మస్ట్ బి ఏ సింగిల్ ప్రైస్ ఛార్జ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అది కంపోజిట్ సప్లై కాకూడదు. సో ద వేరియస్ ఇంటర్మీడియరీ ఆర్ యాన్సిలరీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బై జీటీఏ ఈజ్ నాట్ provided has independent services but it has auxiliary to the principal services. So principal services ki auxiliary services kabatti the said services ఏవైతే ఉన్నావో invoice is issued by the GTA for providing the said services includes the value of intermediary and ancillary services. ఆ సర్వీసెస్ వాల్యూ అంతా కలిపి పెట్టుకుంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఇఫ్ ఎనీ ఇంటర్మీడియరీ ఆర్ ancillary services is provided in relation to transportation of goods by road and charges if any for such services are included in the invoice issued by Sharma carry such service would form part of GTA services and thus will be composite supply. సో ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో అవి కంపోజిట్ సప్లై అవుతుంది అండ్ నాట్ మిక్స్డ్ సప్లై. ఈవెన్తో సింగిల్ ప్రైజ్ చార్జ్ బై సప్లై అన్ని ట్యాక్సబుల్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ నార్మల్గా బండిల్ చేయగలము. దానికి ప్రిన్సిపల్ సప్లై వచ్చేసి జీటీఏ సర్వీసెస్. ఆ జీటీఏ సర్వీసెస్కి ఇవన్నీ యాన్సిలరీ సర్వీస్ అవుతుంది. ఫర్దర్ ఇఫ్ సచ్ incidental services are provided as a separate service or billed separately whether in the same invoice or separate invoice they will be treated as separate supply and does not composite supply and there being no single price the supply will not also treated as mixed supply. సో ఒక ప్రైస్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఈవెన్తో సింగిల్ ప్రైస్ ఈ చార్జ్డ్ బై సప్లై. సో ఇక్కడ ఇన్సిడెంటల్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాో ఒకవేళ వాటిని సపరేట్ సర్వీసెస్ అండ్ వాటిని సపరేట్గా బిల్లింగ్ చేస్తే వాటికి whether the same invoice or separate invoice shall be treated as separate supply and no composite supply and there being no single price. Next question number 25. What is there in question number 25? Determine whether the following supply amount to composite supply. ఏమైందా కంపోజిట్ సప్లై అవుతుందా కాదా చెప్పాలంట. ఓకే, ఏ హోటల్ ప్రొవైడ్స్ 4 days 3 nights package wherein the facility of breakfast and dinner is provided along with room accommodation. సో 4 daysకి 3 nightsకి ఒక ప్యాకేజ్ తీసుకుంటుంది. దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అలాంగ్ విత్ రూమ్ అకామిడేషన్ ప్రకారం. నెక్స్ట్ ఏ టూత్పేస్ట్ కంపెనీ హ్యాస్ ఆఫర్డ్ ద స్కీమ్ ఆఫ్ ఫ్రీ టూత్ బ్రష్ అలాంగ్ విత్ టూత్ పేస్ట్. సో టూత్పేస్ట్ రెండింటిని కలిపి అది సేల్ చేస్తుంది. ఇవి కాంపోజిట్ సప్లై అయితే కాంపోజిట్ సప్లై కావా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ కాంపోజిట్ సప్లై అంటే ఏమి? 2 or more ట్యాక్సబుల్ సప్లైస్ ఉండాలి. గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆర్ ఎనీ కాంబినేషన్ దేర్ ఆఫ్ అండ్ వాటిని న్యాచురల్గా బండిల్ చేయగలగాలి అండ్ సప్లైడ్ ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్ ఒకదానికోసం ఇంకోటి సప్లై చేస్తుండాలి ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ విచ్ ద ప్రిన్సిపల్ సప్లై ఇన్ వ్యూ సేమ్. ఇక్కడ సిన్స్ సప్లై ఆఫ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ విత్ అకామిడేషన్ ఇన్ ద హోటల్ ఆర్ న్యాచురల్లీ బండిల్ దేర్ సప్లై క్వాలిఫై హ్యాస్ కాంపోజిట్ సప్లై బట్ వేర్ హ్యాస్ toothpaste along with toothpaste are not naturally bundled. So supply does not qualify as composite supply. Next question number 26. State whether the following supplies would treated as supply of goods or services as per schedule 2 of GST Act. Renting of immovable property. Immovable property ni renting iste adi supply of service aitadi. Next goods forming part of business assets are transferred or disposed or by under direction of person carrying on the business whether or not consideration. సో మనం మన అసెట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ అసెట్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ గూడ్స్. సో సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ ఇన్ గూడ్స్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేయలేదు, ఓన్లీ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసినాము, ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ in goods under an agreement which stipulates that property shall be as future date. సో
మీకు ఈ నేమ్ అనేది యాజ్ అండ్ డేట్ ప్రజెంట్ కన్నా ట్రాన్స్ఫర్ కానీ ఆ ఫ్యూచర్ కన్నా ట్రాన్స్ఫర్ చేయని. ఇట్ విల్ బి సప్లై ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ వుడ్ అమౌంట్ టు సప్లై అండర్ సెక్షన్ 7 రీడ్ విత్ షెడ్యూల్ 1 ఆఫ్ GST యాక్ట్. సో సులేఖ మ్యానుఫ్యాక్చర్స్ హ్యావ్ ఏ ఫ్యాక్టరీ ఇన్ ఢిల్లీ. సో ఆమెకి ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీ ఉంది. డిపోట్ ఇన్ ముంబై. 2 ప్లేసెస్లో ఒక ఉన్నాయంటే ఈ 2 కలిపి డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. బోత్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ రిజిస్టర్ ఇన్ రెస్పెక్టివ్ స్టేట్స్. నెక్స్ట్, ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఇన్ ఢిల్లీ టు ముంబై. సో ఫినిష్డ్ గూడ్స్ ఎక్కడ పోతున్నాయి? ఈ ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్నాయి. ఢిల్లీ టు ముంబైకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడైనా ఓకే. డిపోట్ వితౌట్ కన్సిడరేషన్. సో దట్ సేమ్ అంటే డిస్టింక్టివ్ పర్సన్ మిడిల్లో ప్రైజ్ ఏమీ లేవు. అండ్ ప్రైజ్ ఏమీ లేకున్నప్పటికీ సెక్షన్ 7(1)(c) సప్లై ప్లస్ కన్సిడరేషన్ ప్లస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్. కన్సిడరేషన్ అవసరం లేదు సెక్షన్ 7(1)(c) కింద. అండ్ డిస్టింక్ట్ పర్సన్ రిలేటెడ్ పర్సన్కి రూల్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇన్వాయిస్ వాల్యూ లేదు. సో ఇన్వాయిస్ వాల్యూ లేదు కాబట్టి ఓపెన్ మార్కెట్ వాల్యూకి పోవాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే లైక్ ఇన్ క్వాలిటీకి పోవాలి. లైక్ ఇన్ క్వాలిటీ లేకుంటే కాస్ట్ ప్లస్ 10% మార్కప్ వాల్యూకి పోవాలి. నెక్స్ట్, Ramana is an architect in Chennai. His brother who settled in London as well as known lawyer. Ramana he taken legal advice from him free of cost with regard to his family disputes. ఎప్పుడైతే సెక్షన్ 7(1)(c) ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? రిలేటెడ్ పార్టీ ఉండాలి అండ్ వితౌట్ కన్సిడరేషన్ ఉండాలి అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. ఇక్కడ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లేదు. ఎందుకు? పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి. వుడ్ యువర్ ఆన్సర్ డిఫరెన్స్ ఇఫ్ ద అబోవ్ కేస్ Ramana has taken advice in respect of business unit in Chennai. సో చెన్నై అంటే బిజినెస్ పర్పస్ కోసం తీసుకుంటుంటే ఈ బ్రదర్ హూ ఈజ్ సెటిల్ ఇన్ లండన్. అక్కడ సెటిల్ అయినాడంటే ఈజ్ నాట్ ఏ రిలేటెడ్ పార్టీ అంటే డిపెండెంట్ కాదు అంటే డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే మనం సెక్షన్ 7(1)(c) అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 7(1)(c) అప్లికబుల్ కాకుంటే GST లివీ కాదు. సో ఫస్ట్ కేసులో ఏం జరిగింది? టైటిల్ యాజ్ వెల్ యాజ్ పొజిషన్ బోత్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ ద ట్రాన్సాక్షన్ టు బి కన్సిడర్ హ్యాస్ సప్లై ఆఫ్ గూడ్స్. సో బోత్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అంటే టైటిల్ ట్రాన్స్ఫర్ అయింది, గూడ్స్ కూడా ట్రాన్స్ఫర్ అయితే పొజిషన్ టైటిల్ 2 ట్రాన్స్ఫర్ అయినామంటే ఇట్ విల్ బి గూడ్స్. ఇన్ కేస్ టైటిల్ హీజ్ నాట్ ట్రాన్స్ఫర్, టైటిల్ కన్నా ట్రాన్స్ఫర్ కాకుండా ట్రాన్సాక్షన్ వుడ్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ సర్వీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షెడ్యూల్ 2(1)(b) of GST Act. In some cases, possession may be transferred immediately, but title may be transferred at the future date, like in case of sale on approval basis. హైర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఇట్లాంటి కేసులో ఏమవుతుంది? సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. నెక్స్ట్, షెడ్యూల్ 1 ఆఫ్ GST యాక్ట్ ఇంటర్ అలియా స్టిపులేట్ దట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సమ్ కేసెస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై టాక్సబుల్ పర్సన్ వెన్ దెర్ ఈజ్ ఏ రిలేటెడ్ పర్సన్స్ ఉంటే లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా వితౌట్ కన్సిడరేషన్. సెక్షన్ 7(1)(c) there must be not required for consideration is not required in this case. So in the course or furtherance of business unte chalu, provide that person shall be deemed to be related person if they are member of the same family. Further, family means what? Spouse plus children of person and parents, grandparents, brothers, sisters of person if they are wholly or mainly dependent of said person. So said person ante evaru? Individual. So individual ki sambandhinchi spouses ప్లస్ చిల్డ్రన్స్ వీళ్ళు డిపెండెంట్ కావాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ బ్రదర్ అండ్ సిబ్లింగ్స్ వీళ్ళు ముగ్గురు డిపెండెంట్ అయితేనే వాళ్ళని రిలేటెడ్ పార్టీ అంటాము. రిలేటెడ్ పార్టీ ఉన్నప్పుడు ఇన్ దిస్ కేస్ గివెన్ కేస్ Ramana హ్యాస్ రిసీవ్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీగల్ సర్వీసెస్ ఫ్రమ్ హిస్ బ్రదర్. హౌఎవర్ ఇన్ వ్యూ ఆఫ్ సెక్షన్ 2 Class 49 above, Raman and his brother cannot be considered as related party as brother as well as known lawyer. సో అక్కడ వచ్చేసి అతను నోన్ లాయర్ అన్నాడంటే డిపెండెంట్ పర్సన్ కాదు. అండ్ హీ టేకెన్ ఫర్దర్ Ramana హ్యాస్ టేకెన్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ హిమ్ పర్సనల్ మ్యాటర్స్ అండ్ నాట్ ఇన్ కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో పర్సనల్ మ్యాటర్స్ పైన మనం ఏమన్నా తీసుకుంటే ఏవి లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ హ్యాస్ బిజినెస్ కోసం కాదు. నెక్స్ట్, కాన్సిక్వెంట్లీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై Raman brother to him would not be treated as supply under section 7 of GST Act read with schedules. In the above case, if Raman has taken advice with regard to his business unit, service provided by Raman brother to him would still not be treated as supply under section 7(1) because they are not in the course or furtherance of business, such not being received from related person నుంచి రిసీవ్ చేసుకోలేదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 28. XYZ Limited has obtained a loan from foreign bank. So
ఈ కంపెనీ ఫారిన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంది. ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ అకౌంట్ విత్ ఫారిన్ బ్యాంక్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ టేకెన్ లోన్. ఈ బ్యాంకులో దానికి లోన్ అకౌంట్ ఏమి లేదు. వెదర్ RCM liability under GST law should be discharged in this regard for importation of services received in relation to loan. ఓకే, మనం ఒకవేళ మనకి అక్కడ అకౌంట్ ఉండి అక్కడే సర్వీసెస్ తీసుకుంటుంటే మొత్తం అవుట్ సైడ్ అవుతుండే కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కాబట్టి సో RCM విల్ బి అప్లికబుల్. సో yes, RCM liability need to be discharged on such services where place of supply of services supplied by banking company in case whether either supplier or recipient is located on outside India in location of supplier provided their services are supplied to an account holder. Otherwise the place of supply is the location of recipient. సో వాళ్ళ అకౌంట్ హోల్డర్కి ప్రొవైడ్ చేస్తే ఎక్కడైతే ఆ సప్లయర్ సెట్ సర్వీసెస్ ఆర్ సప్లై టు అన్ అకౌంట్ హోల్డర్ అప్పుడు అది అవుట్ సైడ్ ఇండియాలో అవుతుండే, దానికి అకౌంట్ ఉండింటే. ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుతుంది. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ మీన్స్ అకార్డింగ్లీ ఇన్ ద గివెన్ కేస్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, దట్ ఈస్ XYZ లిమిటెడ్. సిన్స్ సప్లయర్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసిపియంట్ ఈజ్ ప్లేస్ ఆఫ్ supply in India, their services qualify as importation of services which in turn consider as interstate supply, that is IGST will be leviable. Next, in case of transactions at 1 and 2 below determine the where the amount received are liable to GST ఎప్పుడు అప్లికబుల్ అవుతుందని చెప్పాలి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద అప్లికబుల్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ కన్క్లూజన్స్. ABC లిమిటెడ్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ బ్యాంక్ రికవర్డ్ చెక్ డిపాజిట్ డిస్కౌంటింగ్ ఛార్జెస్. సో డిస్కౌంటింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేసింది 5,250 ఫ్రమ్ కస్టమర్ C&Co. నెక్స్ట్, T Limited ఏ డీలర్ ఇన్ ఎయిర్ కండిషనర్ సప్లైస్ ఈచ్ యూనిట్ అట్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ 30,000. సో సప్లయర్ T Limited సప్లయర్ ఏం చేసినాడు, ఒక 30,000 సంబంధించి ఎయిర్ కండిషనర్స్ని లిస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేసినాడు. ఈ హ్యాజ్ ఆల్సో యాజ్ అన్ EMI స్కీమ్ వేర్ ద కస్టమర్ కెన్ టేక్ డెలివరీ ఆఫ్ ఎయిర్ కండిషనర్ ఆన్ మంత్లీ EMI 10,500. సో యాక్చువల్గా అయితే 30,000 అవుతుంది. EMI సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు 3 ఇన్స్టాల్మెంట్లో. అప్పుడు EMI సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే 10,500 కలెక్ట్ చేస్తాడు. 10,500 into 3 చేసుకుంటే 30,000 ప్లస్ 1,500 31,500 అవుతుంది. ఎక్సెస్గా 1,500 కలెక్ట్ చేస్తాడు. T Limited చార్జెస్ 600 ఎక్స్ట్రా ఫర్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అండ్ ఒకవేళ మంత్లీ ఇన్స్టాల్మెంట్ డిలే అయితే 600 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాడు. అండ్ దిస్ అమౌంట్ రికవర్డ్ ఫ్రమ్ కస్టమర్ వెంకట్ ఫర్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ హిస్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. Midas Aerospace Airlines have registered place in business in Mumbai under GST issued ticket from London to Delhi to Mr. Ajit Khan, a resident of Agra, UP, who is not registered under GST. Determine the place of supply with supporting notes related to legal provisions. So checks discounting. Checks price discounting చేస్తాము, అది exempted from GST only to the extent of consideration is represented by way of discounts. That is, ఒకవేళ ఏమన్నా ఛార్జెస్ కలెక్ట్ చేస్తే ఎనీ ఛార్జెస్ అదర్ దెన్ డిస్కౌంటింగ్ ఈజ్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ GST. ఏమన్నా ఛార్జెస్ కలెక్ట్ చేస్తే ఇట్ విల్ బి లెవబుల్ ఆఫ్ GST. నెక్స్ట్, ద ఛార్జెస్ రికవర్డ్ ఆన్ చెక్ డిస్కౌంటింగ్ బై ABC Limited ఆర్ లయబుల్ టు GST. నోట్, in the above answer it is has been assumed that check discounting charges are the service charges collected over and above discount. However, it is also possible to assume that the said charges represent the discount amount. In that case, said charges will be exempted from GST. Next, services of extending deposits, loans or advances is so far as consideration is represented by way of interest is exempted. So extending deposits కానీ లోన్స్ కానీ ఆర్ అడ్వాన్సెస్ కానీ కన్సిడరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. హవెవర్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే కలెక్ట్ చేస్తామో రికవర్డ్ ఫ్రమ్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ సెకండ్ మంత్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ట్యాక్సబుల్ అండ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ ఎయిర్ కండిషనర్. ఇంట్రెస్ట్ అయితే ఎగ్జామ్ట్ అవుతుంది, బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే పెనాల్టీ ఛార్జెస్ అట్లాంటివి కలెక్ట్ చేస్తే విల్ బీ ఛార్జబుల్ హ్యాస్ ట్యాక్స్. అంటే మనకి 10,500 కలెక్ట్ చేస్తున్నాం, ఆ 500 అనేది ఇంట్రెస్ట్ అనుకుంటే అది నాట్ ఛార్జబుల్ టు ట్యాక్స్. అండ్ 600 ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో అది ట్యాక్సబుల్ హ్యాస్ పెనాల్టీ ఎక్స్ట్రా ఛార్జెస్. నెక్స్ట్, ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీస్ టు మిస్టర్ అజిత్ ఖాన్ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ లండన్, ప్లేస్ వేర్ హీ ఎంబార్క్డ్ ఆన్ కన్వేయన్స్. ఎక్కడైతే మనకి కంటిన్యూస్ జర్నీ ఉందో, ఎక్కడైతే ఎంబార్క్డ్ అయినాడో కన్వేయన్స్ ఫర్ కంటిన్యూస్ జర్నీ, ఇట్ విల్ బి ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ ఈజ్ లండన్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 30.
Mangesh Enterprise Goa registered supplier has made the following supplies in the month of February 2022. Okay, supply of guest house accommodation with facility of cooling, heating, internet and parking to customers on daily renters 1500 rupees. Mangesh Enterprise has 20 guest suites. ఎన్ని ఉన్నాయి 20 గెస్ట్ సూట్స్ ఉన్నాయి. డ్యూరింగ్ ద మంత్ దేర్ వాజ్ 50% ఆక్యుపెన్సీ. సో 50% అంటే 20లో 50% అంటే 10 గెస్ట్ సూట్స్ ఆక్యుపై అయినవి. Catering and food services were supplied separately to those who opted for it at cost of 500 rupees per day of occupancy. Total amount collected for catering and food services was 70,000 rupees. So total ఎంత కలెక్ట్ చేసినారు 70,000 రూపీస్ కలెక్ట్ చేసినారు. నెక్స్ట్ సప్లైడ్ మంత్లీ ఎయిర్ కండిషనర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ టు సాఫ్ట్వేర్ కంపెనీ under a contract effective from 1st February 2022 for 6 months. According to the terms of service in the contract, the software company is liable to pay service charges 12,000. ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. అండ్ ఎంటర్ పేడ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ స్పేర్స్ అండ్ రిప్లేస్మెంట్ యాక్చువల్ ట్యాక్సెస్ ఆర్ సపరేట్లీ పేయబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాట్యూట్. Mangesh Enterprise is at raised invoice through services was provided for February 2022. During the month, the company has not provided any spares or replacement as per of maintenance service. Further, the concern has not received any amount towards above services. ఇక్కడ ఎయిర్ కండిషనర్ మెయింటెనెన్స్ ఎంత 18%, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్కి 5%, రెంటింగ్ ఆఫ్ గెస్ట్ హౌస్కి 18%, పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 18%. సో ఆన్సర్ చూసే డిటర్మినేషన్ ఆఫ్ రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ జిఎస్టీ. కాంపోజిట్ సప్లై ఆఫ్ రెంటింగ్ గెస్ట్ హౌస్ విత్ అదర్ ఫెసిలిటీ. రెంటింగ్ ఆఫ్ గెస్ట్ హౌస్ బీయింగ్ ప్రిన్సిపల్ కాబట్టి ఏదైతే అప్లై అవుతుందో ప్రిన్సిపల్ సప్లైకి ఆ రేటే అప్లికబిలిటీకి వస్తుంది. సో జిఎస్టీ విల్ బి లెవబుల్. అండ్ సప్లై ఏవైతే క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో క్యాటరింగ్ సర్వీసెస్కి 5% అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ కేస్ రేట్ ఆఫ్ జిఎస్టీ అప్లికబుల్ ఇన్ ద గివెన్ కేస్ ఈస్ 18%. దట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ఎయిర్ కండిషనర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్ ద గివెన్ సప్లై ఈస్ continuous supply of service where in terms of contract due date is not ascertainable. మనం డ్యూ డేట్ని అసర్టైనబుల్ చేయలేకుంటే టైమ్ ఆఫ్ సప్లై ఏం తీసుకోవాలి డస్ నాట్ ఫాల్ ఇన్ ఫిబ్రవరి అండ్ దస్ నో జిఎస్టీ ఈజ్ పేయబుల్ ఫర్ ద సెడ్ మంత్. ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ preloaded in the laptop from integral part of laptop. No GST is payable for the said month. In the judicial pronouncement by Supreme Court, the question asked to whether laptop supplied along with software loaded on hard disk drive is to be classified as laptop has been answered in affirmative. Next, the court observed that laptop cannot work without operating system like Windows. Therefore, laptop along with software has to be classified as laptop అనే చెప్తాము. ల్యాప్టాప్కి సాఫ్ట్వేర్ వేసినంత మాత్రాన సపరేట్ డివిజన్ ఏం కాదు. వాల్యుయేషన్ laptop along with software as classified as one unit. So, in the statement is correct.